రాష్ట్ర అధికార ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇక్కడ టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మన మన్యంలో ఎలా జరుగుతుందో ఏంటన్నది ఇప్పుడు మన ఉప్పంపేట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే యువనేత శంకర్ గారు మన ముందున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు మన కాన్ఫరెన్స్లోని ఎంతవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరిగాయి? మా ప్రియతమ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పిలుపు మేరకు ప్రతి బూత్ ఇన్ఛార్జి, ప్రతి కార్యకర్త, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ నాయకులు తమ విధిగా పాల్గొని ప్రతి సాధారణమైనటువంటి పౌరుడికి ఈ సభ్యత్వం మళ్ళీ ఇన్సూరెన్స్ చేయించమని మా మండలం, మా ఉప్పుపేట మండలం 4335 చిల్లర సభ్యత్వాలు అయింది మా మండలానికి. అలాగే నియోజకవర్గంలో మొత్తం 22,435 చిల్లర సభ్యత్వాలు నమోదయ్యాయి నిన్నటి వరకు. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు ప్రజలకు? ఈ సభ్యత్వము ఉపయోగం అనేటువంటిది ఎవరైతే 2 సంవత్సరాలకి ఒకసారి 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఈ 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం నమోదు చేయడం వల్ల ఎవరైతే ఈ సభ్యత్వం నమోదు చేసి ఉంటారో ఆ కుటుంబం వారు హఠాత్తుగా ప్రమాదవశాత్తు పాము కాటు కచ్చిన, ఒక యాక్సిడెంట్లో మరణించిన, ప్రమాదపరంగా ఏదైనా హఠాత్తుగా మరణం చెందినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా సదుపాయం అనేది ఈ సభ్యత్వం వల్ల బీమా సదుపాయం కల్పించడం జరిగింది. తాత్కాల మరణానికి 10,000 రూపాయలు కల్పించడం జరుగుతుంది. అలాగే దీనితో పాటు ఎవరైతే మరణించిన కుటుంబాలకి సంబంధించిన నామినికి ఈ బీమా సదుపాయం కల్పించి ఆ పిల్లలు చదువుకోలేనటువంటి ఆర్థిక పరిస్థితి కలిగినట్లయితే దీన్ని గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఈ తెలుగుదేశం పార్టీ దాన్ని చొరవ తీసుకొని ఆ పిల్లలకి చదువుకునేటట్లు ఆర్థిక సహకారం కూడా కల్పిస్తుంది. ఎవరైతే పిల్లలు చదువుకోలేని ఆర్థిక పరిస్థితి ఉంటారో, ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోతారో వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉంటే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని చొరవ తీసుకొని స్కాలర్షిప్ రూపంలో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, మన పార్టీకి అనుబంధం ఉన్నటువంటి విద్యా సంస్థలకు చొరవ తీసుకుని ఆ పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తూ చదువుకునే పరిస్థితి మనకు చొరవ తీసుకుంటారు. అలాగే ఎవరైతే ఆ పిల్లలు సభ్యత్వం చేసుకొని మరణించి ఉంటారో కుటుంబానికి ఈ బీమాతో పాటు ఎవరైతే డిగ్రీ కానీ, పీజీ కానీ, పిజిడి కానీ, లేకపోతే బీటెక్ కానీ ఎవరైతే చదివి ఉంటారో ఆ పిల్లలకి ఆ చదువు తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కూడా అవకాశాలు కల్పిస్తాయి. ఉదాహరణ, బీటెక్ చదివేటప్పుడు బీటెక్ తగ్గట్టుగా ప్రైవేట్ ఇండస్ట్రీలో కనీసం నెలకు 30-40 వేలు జీతం వచ్చేటట్లు ఈ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని వాళ్ళకి అతనికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరుగుతుంది ఈ సభ్యత్వం వల్ల. మనకు ఇంకా టైం ఉంది, చివరి తేదీ అన్నటువంటిది మనకి ఇంకా చెప్పలేదు. ప్రజెంట్ సభ్యత్వాలు అన్నటువంటిది మన మండలంలో అలాగే మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని చురుకుగా సభ్యత్వాలు చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇది కేవలం అంటే ఓన్లీ టీడీపీ కార్యకర్తలు వీరికైనా సామాన్య ప్రజలు కూడా? ఇది కార్యకర్తలనే కాదు, ఇప్పుడు పార్టీతో కూడా సంబంధం లేదు. ఇది పార్టీలకు అతీతంగా బీమా సదుపాయం అంటే అందరికీ వర్తిస్తారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, అంగన్వాడీ ఉపాధ్యాయులు కావచ్చు, పోలీసులు కావచ్చు, నేవీ కావచ్చు, ఎవరైనా దీన్ని 100 రూపాయలు ఇచ్చి ఆ సభ్యత్వం చేసుకున్నట్లయితే అందులో తమ ఇన్క్లూడ్గా బీమా సదుపాయం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఆ 100 రూపాయల్లో 86 రూపాయలు బీమాకి వెళ్తుంది, 14 రూపాయలు ఆ కార్డుకి వర్తిస్తుంది అన్నమాట. వస్తుంది. గతంలో మనకు ఇక్కడ అండివ పంచాయతీ ఉంది. అలాగే అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోతే గతంలో మనకి 2 లక్షలు ఉండేవి. 2 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే తియాన్పుట్లో
కరెంటు అంటే అవుతుందని అడిగామంటే దానికి కారణం ఏంటంటే కొన్ని పార్టీలు ఏంటంటే ఇది కేవలం వీళ్ళు పార్టీ ఉనికి చాటుకోవడానికి ఇలా చేస్తున్నారని చెప్పి అన్నారు. అది మీరు కూడా విన్నారు కదా. ప్రతిపక్షాలు మిత్రపక్షాలు పార్టీ పీనింగ్ అనే ఉద్దేశంతో వాళ్ళు బురద జల్లడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ఇక్కడ తీయన్పుట్లో కూడా మనం 2 లక్షలు ఇప్పించడం జరిగింది, అండిబిలో కూడా ముగ్గురికి 2 లక్షలు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మనకి 2 లక్షల నుండి ఈ జనవరి దాటిన తర్వాత 5 లక్షలు మనకు పెంచారన్నమాట. మేము ప్రతి సభ్యత్వాన్ని చేసే అభ్యర్థి దగ్గర, ప్రతి పౌరుడి దగ్గర, ప్రతి ఎంప్లాయీ దగ్గర వెళ్ళి ఈ విధంగా దీనివల్ల ఉపయోగాలు ఈ విధంగా ఉందనేసి చెప్పి వాళ్ళకి మేము 100 రూపాయలు తీసుకొని మేము సభ్యత్వం బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇప్పుడు అంటే ఇక్కడ మన యువనేత కథనం ప్రకారం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని వలన రాబోయే రోజుల్లో అంటే 100 రూపాయలు కడితే ఆ కుటుంబంలో ఎవరైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు, అలాగే తాత్కాలికంగా ఏమైనా సాధారణ అయితే 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. అలాగే ఆ కుటుంబీకు అంటే పెద్దను కోల్పోతే ఆయన బీమా గారిని కట్టుంటే ఆ పిల్లలకి ఉన్నతమైన చదువులు చదివించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే కాకుండా అందులో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే, చదువుకున్న వారు ఉంటే వాళ్ళకి కూడా ఒక ప్రైవేట్ పరంగా ఇండస్ట్రియల్ పరంగా వారికి కూడా ఉపాధి కల్పించడం జరుగుతుందని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. అలాగే గతంలో కూడా ఇక్కడ ఆల్రెడీ మన మండల కేంద్రంలోనే ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి గతంలో 2 లక్షలు ఉండేటప్పుడు 2 లక్షలు ఇచ్చారని కూడా ఆయన అన్నారు. మరి నిజంగా ఇంత మహోన్నతమైన కార్యక్రమం కాబట్టి మనకి ఇప్పుడు 100 రూపాయలు అంటే మామూలుగా సామాన్యుడు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు అది పెద్ద విషయం కాదు. అంటే మనకంటే చిన్న చూపుగా చూడట్లేదంటే అంత కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కానీ ఒక 100 రూపాయలు కడితే అది మన భవిష్యత్తులో అంటే చనిపోవాలని కాదు, మనం ఏ రోజు ఎలా ఉంటుందని తెలియదు కనుక అది కట్టుకుంటే ఫర్దర్గా అంటే ఏమైనా మనం కోల్పోయినట్టయితే కుటుంబాలకైనా సరే పనికొస్తుంది. మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే మన రాష్ట్రంలోని 2 రాష్ట్రాల్లో కూడా చాలా విజయవంతంగా సాగుతుంది. మనం పలు పత్రికల్లో మీడియాలో కూడా చూస్తున్నాము. అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని చెప్పని వాళ్ళు పిలుపునిచ్చారు. మరి సభ్యత్వ నమోదు కూడా రోజులు ఏంటంటే చివరి తేదీ కూడా దగ్గర పడుతుంది కనుక అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని చెప్పని వాళ్ళు కోరుతున్నారు.